హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహోర అండి. మ్యాంగో పులిహోర అయితే చక్కగా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో అయితే నేను చూపించబోతున్నానండి. సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా తక్కువ ప్రాసెస్తో సింపుల్గా చేసుకునే విధంగా అయితే నేను చూపించబోతున్నాను. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మ్యాంగో పులిహోర అండి. సో మ్యాంగో పులిహోరని అయితే సింపుల్గా తక్కువ టైంలో అయితే ఎలా చేసుకోవాలో, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాం. చూడండి. గ్యాస్ పైన అయితే నేను ప్యాన్ పెట్టేసుకున్నానండి. దీనిలో వచ్చేసి తాలింపులు నూనె పల్లీలు అయితే యాడ్ చేశాను. దీనిలో ఇప్పుడు వచ్చేసి 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఈ గ్లాసు రైస్కి అయితే ఈ మ్యాంగో అయితే సరిపోతుందండి, మీడియం సైజ్ మ్యాంగో. సో ఇప్పుడైతే నేను ఈ మ్యాంగో పైలే తీసేసి నేను సన్నగా తురుముకుంది. ఓకేనండి, రైస్ని అయితే నేను ఉడికించేసుకున్నాను. ఈ రైస్లో మనం ఉడికించుకునే ముందు కొంచెం ఆయిల్ వేసి ఉడికించుకుంటే చూస్తారు కదా ఎలా ఉంటుంది. సో నేను దీనిలో ఇప్పుడు వచ్చేసి ఈ కప్పుతో అయితే నేను ఇలా తురుముకొని తీసుకున్నానండి మ్యాంగోని. సో ఈ కప్పు అయితే మనకు సరిపోతుంది, దీనిలో యాడ్ చేసేస్తున్నాను. అదేవిధంగా రుచి సరిపడా సాల్ట్ని కూడా దీనిలోనే యాడ్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, మ్యాంగో తురుముని నూనె సాల్ట్ని కలిపి నేను కలిపేశాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి తాలింపు యాడ్ చేస్తానండి. ఇదిగోండి, తాలింపుని అయితే యాడ్ చేసి మనం దీన్ని చక్కగా అయితే ఇలా కలిపేసుకోవాలండి. నేనైతే మొత్తం కలిపేసి చూపిస్తాను. పచ్చిమిర్చి వేసాను చూడండి. పచ్చిమిర్చి వేయడం వల్ల మ్యాంగో పులిహోర అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇది మొత్తం మనం ఇలా కలిపేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇదిగో కలిపాను. చక్కగా అంటే చక్కగా ఉంది కదండి. పులిహోర అయితే చక్కగా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా అయితే ఒకసారి ఇలా సింపుల్గా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసేయండి. చేసేసి కామెంట్లో అయితే నాకు తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. బాయ్.